హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటికి మా ఆయనకి రాఖీ కట్టడానికి ఆయిష అయితే వచ్చింది. ఆయిష తెలుసు కదండి, మన సబ్స్క్రైబర్ కమ్ ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయిందనమాట. సో తను చాలా దూరం నుంచి వెళ్ళి మనకి ఏదైనా పండుగ ఉన్నా, ఏదైనా అకేషన్స్ ఉన్నా, ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఖచ్చితంగా వచ్చింది అనమాట తను. సో అలా రక్షాబంధన్కి అయితే మా వారికి రాఖీ కట్టడానికి పనిమాల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చిందనమాట. ఈవినింగ్ అలా వచ్చింది. సో ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య అయితే కళ్ళు మూసుకోమంది అనమాట. సర్ప్రైజింగ్గా ఏదో గిఫ్ట్ ఇచ్చింది. ఆయన పట్టుకోగానే గెస్ట్ చేసేసాడు, ఇది పర్స్ అని చెప్పేసి. అంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేసామనంటే ప్యాకింగ్ అర్థమైపోతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఫస్ట్ టైం ఆయనకి ఒక సెలబ్రేషన్లో ఒక గిఫ్ట్ అనేది ఫస్ట్ టైం అనమాట. భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకోటి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకొంచెం బాగా నచ్చిందని బాగా కనెక్ట్ అయ్యారనమాట. సో తనైతే ఎక్కడో కస్టమైజ్ చేయించిందంట. సో పర్సే, బట్ ఆయన పేరు వచ్చేసింది అండ్ తన ప్రొఫెషన్కి సంబంధించింది లోగో వచ్చింది అనమాట. లైక్ కెమెరా వచ్చింది, సింబల్. భలే హ్యాపీగా అనిపించింది, ఆయనకు కూడా బాగా నచ్చింది. మొత్తానికి అలా మా ఇంటి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆయిష, నీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మా వారికి అయితే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. సో చాలాసార్లు చూసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ చేసిన ఫన్ ఏంటంటే, ఇది పర్స్ ఇలా ఖాళీకి ఇవ్వకూడదంట, దీని నిండా నింపేసి ఇవ్వాలంట. ఇంకోటి నేనన్నాను, అన్నయ్యకి ఒక్కడికే ఇస్తే సరిపోదు, వదిలినకు కూడా ఇవ్వాలని చెప్పేసారంటే, ఏంటమ్మా నీకు ఇచ్చేది, కొలాబరేషన్లోకి వచ్చేవి వాళ్ళు ఇచ్చేవి వీళ్ళు ఇచ్చేవి అన్నీ మీకే ఉంటాయి, మా అన్నయ్యకి ఏముంటాయి అని చెప్పేసి ఆయన అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందనమాట. నాకు బాగా నచ్చింది ఆ పేరు కానీ, పక్కన లవ్ సింబల్లో కలర్ కానీ, కాంబినేషన్ కానీ బాగా నచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా ఆయిష. ఇంకా తను రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే మేము గాజులు వేయించుకోమని మనీ అండ్ టాప్ అయితే పెట్టాను అనమాట. అసలు తెలీదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రం మేము మళ్ళీ వేరేలా ప్లాన్ చేసుకునే వాళ్ళము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఫోన్ చేసిందనమాట తను, ఇలా అన్నయ్య ఉండమను, నేను వస్తున్నానని చెప్పేసి. ఆయన బయటికి వెళ్ళే పని ఉన్నా కూడా ఇంకా తను వస్తుందని అయితే వెయిట్ చేశారనమాట. మేమంతా మా బిజీలో మేమంతా ఉంటే లక్కడు చూసారా, పౌడర్ డబ్బా దొరికితే కథమండి, అసలు దాన్ని అయితే పాడు చేస్తుంది, మొత్తం పోగొట్టేస్తుంది చూసారా. ఇంకా అలా జరిగిందనమాట. నాగి అయితే బయటికి వెళ్ళారు, బండి ట్రబుల్ ఇచ్చేసరికి ఇంకా వెనక్కి వచ్చేసారు. ఇంకా మేమంతా రెడీ అయిపోయాము. మేము రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఈవినింగే అలా కట్టామన్నమాట. ఎందుకంటే మా తమ్ముడు పనికి వెళ్తాడు, మా అన్నయ్య వాళ్ళు పనికి వెళ్తారు, ఎవరు ఇంటి దగ్గర ఉండరు అనమాట. అందుకే ఇంకా సాయంత్రమే కట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. నా వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది, కొంచెం కోల్డ్ అది చేస్తుంది, గొంతు నొప్పి చాలా వస్తుందండి, అసలు మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ వ్లాగ్ లేట్ అయిపోయిద్దేమో అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం నా వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను స్వీట్స్ తీసుకుంటున్నాను కదా, నాగిను లక్కీ గాడు అయితే కూర్చొని ఉన్నాడు బండి మీద. ఆ బండి స్టార్ట్ చేసి అలాగే ఉంచారనమాట. ఆఫ్ చేస్తే మళ్ళీ కిక్ కొట్టి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, బ్యాటరీ ప్రాబ్లం అంట. ఇంకోటి కొంచెం దూరం వెళ్ళగానే సడన్గా ఆగిపోతుంది బండి. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాం బండితోనైతే. ఇంకోటి ఇక్కడ కలాకాన్ హాఫ్ కేజీ 200 అంట, టూ మచ్ రేట్లు తీసుకున్నారు మా ఊర్లో అయితే. సో ఎందుకన్నానంటే, మాకు విజయవాడకి వెళ్ళి సాయికృష్ణ గీ స్వీట్స్ ఉంటుంది, అది కొంచెం ఫేమస్తే. అక్కడే కేజీ కలాకాన్ వచ్చేసి 160-180 రూపీస్ ఉంది. ఇక్కడ హాఫ్ కేజీ 200 అనేసరికి ఇంకా పండగ కదా, అందుకే అంత పెట్టారేమో అని చెప్పేసి అయితే దాని గురించి డిస్కషన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత కొన్ని రాఖీస్ అయితే తగ్గాయి, కొన్ని కస్టమైజ్ చేయించాను. అంటే వాళ్ళు పంపిస్తారు కదా కొలాబరేషన్కి, అలా నేను ఆ వీడియో కూడా ఏం చేయలేదు. సో అలా కొలాబరేషన్కి పంపించిన కొన్ని రాఖీస్ ఉన్నాయి, ఒక 2-3 అంతే. ఇంకా నేను ఆర్డర్ పెట్టాను, బట్ రాలేదు అవి టైంకి. సో అందుకే ఇంకా నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇంకా కొన్ని అయితే ఏవైతే రాలేదో వాళ్ళ కోసం అయితే నేను రాఖీస్ అయితే తీసుకున్నాను బయట. ఫస్ట్ ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. తెలుసు కదా, మీరాగాడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో ఇప్పటి నుంచి కాదు, నాగి వాళ్ళ మేనమా వాళ్ళ పిల్లలు కట్టడం నేను దగ్గర 10 years పైనే అవుతుంది. ఇది 11వ సంవత్సరం, 2013 నుంచే నేను కడుతూనే ఉన్నాను, మా అత్తయ్య ఉన్నప్పటి నుంచే. సో పెళ్ళి కాకముందు నుంచే వాళ్ళకి కట్టుకుంటూ వస్తున్నాను. అది ఎప్పుడు మిస్ అవ్వద్దు, ఏ ఇయర్ కూడా మిస్ అవ్వద్దు. ఎంత అర్జెంట్ ఎంత ఇది ఉన్నా కూడా మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా వెళ్ళి కట్టేసి వస్తూ ఉంటాను. ఇంకా అలా మా తమ్ముడు ఇంటికి వచ్చాడు, కట్టాను. ఫస్ట్ పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, అన్నయ్య రాలేదు, షాప్కి వెళ్ళాడు. చిన్నోడేమో తెలుసు కదా మా మరదలు డెలివరీకి ఉంది అని, సో అందుకని ఇంకా వాడుగు లేకపోతేనో నెక్స్ట్ వీడే అనమాట. సో వీళ్ళింటికి అయితే వచ్చాను అనమాట. బామర్దులు ఫుల్ జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. మా తమ్ముడు ఏంటో మూడీగా ఉన్నాడు అనమాట, అందుకే మా ఆయన నవ్వించడానికి కొన్ని జోక్స్ అయితే వేస్తూ ఉండే అనమాట. ఇంకా అలా మేమైతే స్టార్ట్ చేసాము. అందరికీ గంధం అది పెట్టుకుంటూ వస్తున్నాను నేను. సో గంధం కలిపేసి నెక్స్ట్ ఇంకా కస్టమైజ్ చేయించాను రాఖీస్ అన్నాను కదా, ఇదిగోండి ఇది. సో ఇది నేను సుష్మాను గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళ దగ్గర అయితే కస్టమైజ్ చేయించాను, బాగున్నాయండి. నేను వీళ్ళ దగ్గర ఒక 3
ఇంకొకరి దగ్గర ఒక 3 అలా ఆర్డర్ చేశాననమాట. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చాయి, వేరే వాళ్ళ దగ్గరికి అయితే రాలేదు. సో కొంచెం అప్సెట్ అయిపోయాను. ఎందుకు అనంటే ఒకరికి ఒకలా ఉంటుంది కదా, నాకే నచ్చలేదు. ఏం చేస్తాం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే. ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాను, మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా అలా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేశాను. వీళ్ళకి రాఖీ కట్టడం అనేది చెప్పాను కదండి, ఇప్పటి నుంచి కాదు. మా మీరా అయితే ఇంకా చాలా చిన్నోడు అనమాట. వాడు అంత చిన్న వయసులో నుంచి దగ్గర దగ్గర వాడికి ఒక 6th క్లాస్ ఏమో మా దగ్గరే ఉండేవాడు. 5th 6th నాగి దగ్గరే ఉండేవాడు. ఇంకా నేను అప్పుడే పరిచయం కాబట్టి మా దగ్గరికి అలా వచ్చేవాడు అక్క అక్క అని. వాడు చిన్నప్పటి ఫోటో నా దగ్గర ఉంది. నా దగ్గర అంటే మా దగ్గరికి వచ్చి ఉన్న ఇది కానివ్వండి, నేను రాఖీ కట్టింది, వాడికి స్వీట్ తినిపిస్తుంది కానివ్వండి, ఆ ఫోటో నా దగ్గర ఇంకా ఉంది. మా వాడు అంటున్నాడు అనమాట, అక్క మన ఫొటోస్ అన్నీ అవి పెట్టక్క ఫస్ట్ అని చెప్పేసి అని ఉండే అనమాట. చూసి పెడతాను అని చెప్పేసి. చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. వాడి ఇంటెన్షన్ ఏంటంటే మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇల్లు కట్టాలి అని చూస్తున్నాడు వాడు కూడా. సో భలే అనిపించింది, పెళ్ళి అవ్వకముందే ఇల్లు కట్టాలన్న థాట్ వాడికి రావడం అనేది నాకు బాగా నచ్చింది. సో వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తే ఈ 2-3 మంత్స్లోనే స్టార్ట్ చేయొచ్చు. 2-3 మంత్స్ ఏం కాదు, ఒక 1 మంత్లోనే ఖచ్చితంగా అయిపోయిద్ది. ఆల్రెడీ మాట్లాడారు మేస్త్రితో. అయితే నాకు మంచిగా అనిపించింది. ఇంకోటి, వాడు ఇప్పుడు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్లో 3 ఇయర్స్గా చేస్తున్నాడు ఆ ఆఫీస్లో. ఇప్పుడు బయటకు వచ్చేస్తే శాలరీ హైక్ అయ్యిద్ది, మంచి ప్లేస్లోనే వస్తుంది, ప్రైస్లో చేస్తాడు వాడు. సో మంచి శాలరీతో మంచిగానే ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి వెళ్ళి ఒక దగ్గర చేసాము, అక్కడి నుంచి వెళ్ళొద్దన్న ఉద్దేశంతో కొంచెం శాలరీ తక్కువ ఉన్నా కూడా అక్కడ ఉంటున్నాడు చూడండి, భలే అనిపించింది. ఈ 2-3 మంత్స్లో శాలరీ కూడా హైక్ అయ్యిద్ది. అప్పుడు హైక్ అయితేనేమో ఓకే అనిపిస్తే ఉంటాడు, లేదంటే వాళ్ళతో మాట్లాడతారంట మేనేజర్ వాళ్ళతోని. ఆయన ఇంకా అన్నాడు అని అంటే అప్పుడు చూసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి అయితే ఆగాడనమాట. 3 ఇయర్స్గా అక్కడే ఉండి అక్కడే చేస్తున్నాడు. కానీ ఎవరికైనా సంవత్సరాలు గడిచే కొద్దీ అవసరాలు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అది గుర్తించి దానికి తగ్గ శాలరీ ఇస్తే బాగుండు అనిపించింది. మా వాడు అంటే కొంతమంది ఎలా అంటే 6 నెలల సంవత్సరమో పనిచేసాక వెంటనే బయటికి వెళ్ళిపోయి మంచి పెద్ద పెద్ద కంపెనీస్లో చూసుకొని వెళ్ళిపోతారు. మా వాడు అలా కాదు, మనకు ఫస్ట్ నుంచి వెళ్ళి ఇక్కడే కదా స్టార్ట్ అయింది, మనల్ని నమ్మి మనల్ని తీసుకున్నారు కదా, మనం చేయాలన్న ఉద్దేశంతోనే అలా ఉండి చేస్తున్నాడు. బయటికి వెళ్తే వాడికి ఇంకా మంచి శాలరీ వస్తుంది. దగ్గర ఒక 5,000 to 6,000 వేరియేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చే శాలరీకి. కానీ వాళ్ళు ఇస్తారు, చేద్దాం అని చెప్పేసి అలా వెయిట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ 2-3 మంత్స్లో అయితే శాలరీ అనేది హైక్ అవుతుంది. అవ్వకపోతే అప్పుడు వాళ్ళతో మాట్లాడి అప్పుడు బయటికి వెళ్దామని అయితే చూస్తున్నాడు అనమాట. సో నాకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, వాడు పడే టెన్షన్ ఉంటుంది చూడండి, ఆ వయసుకి భలే అనిపించింది. నన్ను చూసుకున్నట్టు అనిపించింది ఆ టైంలో. అంతే, ఎక్కడ జీతం ఎక్కువ వచ్చింది, జాబ్ ఏది దొరికిద్దా దొరకదా అని ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టెన్షన్స్ ఉంటాయి చూడండి. అలా ఇప్పుడు వాడిది జాబ్ టెన్షన్ ఉండే అనమాట. ఇప్పుడు ఇంక జాబ్ కూడా ఆల్మోస్ట్ టెన్షన్ రిలీఫ్ అయ్యాడు. బట్ ఇంకోటి ఉంది, సో అది కూడా కంప్లీట్ అవుద్ది, అందులో కూడా సక్సెస్ అవుతాడని అయితే చూస్తున్నాను. కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటి అనేది ముందు మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది. నేను కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అందరైతే వాడు అనుకునేది సక్సెస్ అవ్వాలని అయితే బ్లెస్ చేయండి అంతే. అంతకుమించి అయితే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. మొత్తానికైతే మా వాడైతే ఈ ఇల్లు మొదలు పెడదామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి, మా తమ్ముళ్ళిద్దరికి రాఖీ కట్టేసి స్వీట్స్ అయితే తినిపించేస్తాను. తర్వాత ప్రిన్సమ్మతోనైతే నాగికి లక్కోడికి అయితే రాఖీ కట్టిస్తున్నాను. లక్కోడికి లాస్ట్ ఇయర్ నుంచి ప్రిన్సమ్మ కడతా ఉంది. సో అన్నదమ్ముళ్ళే కదా, అక్క చెల్లెలు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎవరు రక్షణ కల్పిస్తారన్న భరోసా ఉంటే వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ అనమాట. అలా లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి కట్టిస్తున్నాను. ఇక్కడ మా చెల్లి అయితే తెగ గుర్తొచ్చేసింది నాకు. అలా మా చెల్లి కట్టేదనమాట. ఇంకా మా చెల్లి చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా చేతికి రాఖీ అనేది లేదు. మా చెల్లి ఉన్నప్పుడల్లా ప్రతిసారి నాకు రాఖీ కట్టేదనమాట. ఇంకా అదొకటైతే చాలా మిస్ అయ్యాను. ఇంకా మేమిద్దరం ఎలా ఉన్నాం, మా ఇద్దరి కూతుర్లను అయితే అలా ఉంచాలని అయితే నేను అనుకున్నాను. తెలంగాణలో అంతే అండి, రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అదేంటక్క మరి మాకు ఇవ్వలేదని చెప్పేసి మా తమ్ముడు అడిగాడు. నేను పోయిన సంవత్సరమో చెప్పి ఆశీర్వదించాను. మా తమ్ముడు అయితే లైఫ్లో మంచి సక్సెస్ పొంది మంచిగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వేరు, వీడు వేరండి. వీడైతే గాడ్ గిఫ్టెడ్. చెప్పాను కదా, చాలా చిన్న ఏజ్ నుంచి మా దగ్గర ఉన్నాడు, మా మధ్య పెరిగాడు అనమాట. నాకు వీడంటే చాలా స్పెషల్ అనమాట. అది ఇంకా వీడు మొన్న మీరగడల తమ్ముడు అనమాట. వీళ్ళిద్దరు నా పక్కన ఉంటే నాకు బౌన్సెస్లా ఉన్నారనమాట. అలాగే ఎప్పటికీ నాకు రక్షణగా ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను. అలా రాఖీ కట్టి చాలాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడి నవ్వుకొని అయితే ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము.
తినొచ్చేసి మా మరిది, మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి. అక్క చెల్లెలు ఎవరు లేరు అనమాట. మా వారికి రాఖీ కట్టే వాళ్ళు ఎవరు లేరు, ఈ అబ్బాయి కట్టే వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ నుంచి ప్రిన్సమ్మతోనే కట్టిస్తున్నాను. అలా ఇంకా ఇంటికి వచ్చేసైతే ప్రిన్సమ్మకి కడుతున్నాను. నేను చెప్తున్నాను, ఇటు ఆంధ్ర వైపు కట్టరు కానీ మా సైడ్ తెలంగాణ వైపు అయితే మేనమావతో సహా ప్రతి ఒక్కరికి, అంటే మేనమావకి, బాబాయ్లకి, పెద్దనాన్నలకి, నాన్నకి ఖచ్చితంగా రాఖీలు అయితే కడతారనమాట, కూతురు వరుస ఉన్న వాళ్ళు. సో నేనైతే ఆ ఇంటెన్షన్తోనే, ఇంకోటి చెప్పాలంటే మా చిన్నత్తయ్యని మా తెలంగాణకే ఇచ్చారు. కానీ ఎక్కడ లైఫ్ బాగుంటే అక్కడ సెటిల్ అవుతాం కదా, అలా వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. సో ఇంకా అలా మా ఫ్రెండ్స్ అమ్మతోనైతే వాళ్ళ బాబాయ్కి రాఖీ కట్టించాను. రాఖీ కట్టించి స్వీట్ అయితే తినిపించేసింది. మా అత్తయ్య ఇంకా గాజులు వేయించుకోమని తనకి తోచిన కానుకైతే ఇచ్చిందనమాట. సో అది తీసుకొని హ్యాపీగా వచ్చేసాము. చాలా హ్యాపీ, చాలా మురిసిపోయిద్ది వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ ఇద్దరు ఈ మనవరాళ్ళని చూసుకొని అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ అక్కని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఉంటే బాగుండు అని చెప్పేసి. ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మని అయితే వాళ్ళ అక్కలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు చాలా వరకు అందరూ. అలా అక్కడ రాఖీ కట్టేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇదొకటి కస్టమైజ్ చేయించాను. అండ్ నాకు ఇది 3 రాఖీలు అయితే ఒక చోట కస్టమైజ్ చేయించాను అన్నాగా, అవన్నమాట. ఇంకా కదిరికి కట్టడానికి ఇక్కడికి వచ్చేసాము. కదిరికి అయితే కట్టేస్తుంది ప్రిన్స్ అమ్మ. ఏ ఇయర్ కూడా ప్రిన్స్ అమ్మ మిస్ అవ్వలేదు. ఇప్పుడు 7 ఇయర్స్ కదా, 7 ఇయర్స్గా కదిరికి కూడా మిస్ అవ్వకుండా కట్టుకుంటూ వస్తుంది. ఇక కదిరికి ఇంకొక మా తోటికోడలు మొత్తం 3 అండి. పెద్దత్తయ్యకి 3 అబ్బాయిలు కదా, వాళ్ళు 3 అనమాట. 3కి అబ్బాయిలు ఉన్నారు. అందరికీ ఒక్కొక్కరు, హుసేన్ బేకాకి 2 అనమాట. సో అలా అందరికీ కట్టుకుంటూ వస్తుంది. ఏ సంవత్సరం కూడా ఎవరికి మిస్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇంకా నేను కూడా అదే అనుకున్నాను, వీళ్ళు కూడా ఎప్పుడు మిస్ అవ్వదు, వీళ్ళకి కూడా ఎప్పుడు కట్టాలి. రాఖీ పండుగతోని రాఖీ కడితేనే కాదు, ఎల్లప్పుడూ ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉన్నా అని వస్తే చాలు. నేను పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటాను, చెల్లికి ఏది ఉన్నా కూడా మీరే చూసుకోవాలి నాన్న, ఏం పెట్టుబోతలు ఏం పెట్టకున్నా మేము ఉన్నాము అన్న ధైర్యం ఉంటే చాలమ్మా అని చెప్పేసి పిల్లలకి అదే చెప్పుకుంటూ వస్తాను. నేను ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడుగా, వాడికి, అన్నయ్య వాళ్ళకి, తమ్ముడికి, ఇంకా మునీరు ఉన్నాడుగా, వాడికి కూడా అదే చెప్తానమాట. మీరు ఏం పెట్టుబోతలు ఏం పెట్టొద్దురా, మేము ఉన్నాము అని చెప్పేసి భరోసా ఇస్తే చాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాను. అదే కదండి ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది అదే, అంతకుమించి ఏముండదు. సో అన్నదమ్ములు లేని వాళ్ళకి ఈ రాఖీ పండుగ రోజు అయితే ఆ కొరత బాగా తెలిసొచ్చిద్ది. అరే ఒక్క అన్న ఒక్క తమ్ముడో ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం కదా. వాళ్ళు ఏదో ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, ఏవో గిఫ్ట్స్ ఇస్తారన్న ఉద్దేశం కాదు. మనకి కట్టడానికి ఒకరు ఉన్నారు, నేను కట్టాను అన్న ఫీలింగ్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా నేను ఒకదాన్ని అనమాట. సో చిన్నప్పుడైతే రాఖీ అని అంటే అసలు ఆ నైట్ నిద్రపోయేదాన్ని కాదు. నాకు ఎవరెవరు ఉన్నారని అనుకొని వాళ్ళందరికీ రాఖీలు కొని తెల్లారితే ఇలా కడతాను, ఇలా చాలా ఉండే నా ఎక్స్పెక్టేషన్స్. కొన్ని చెప్పలేంలేండి కెమెరా ముందు. సో అది ఇలా నాలా ఎంతమంది ఆలోచిస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అలా రాఖీ కదిరికి కట్టేసి కానుకిస్తే తీసుకొని, ఇదిగోండి హుసేన్ బే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రషీద్కి, రోషన్కి కట్టడానికి. రోషన్కి కట్టేసింది. తర్వాత లక్కీ బాబుతో కూడా వాళ్ళిద్దరికీ కట్టించేసాను అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎవ్రీ ఇయర్ అలా కడతా ఉంటాము. ఇంకా అలా వీళ్ళకి కూడా కట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇప్పటిదాకా పెద్దక్క వాళ్ళని చూపించలేదు కదా, ఈసారి అయితే చూపిస్తాను నేను మీకు క్లియర్గా. అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలాసేపు ఉన్నాము. నాకు చాయ్ అంటే ఇష్టం కదా, ఇంకా అక్క వెళ్ళగానే మర్చిపోకుండా టీ పెట్టించిద్ది అనమాట. సో అలా టీ పెడుతుంది. ఇంకా ఈయన జుట్టు సరి చేసినట్టే ఉన్నాడు. చూడండి అందగా రెడీ అవుతున్నాడు అని చెప్పేసి నేను కెమెరా ఆన్ చేసి తీసాను అనమాట. ఇంకా కాముష్ అయిపోయాడు. రేపు అక్క వాళ్ళది అంటే ఆగస్టు 20కి అక్క వాళ్ళది పెళ్లి రోజు అనమాట. హుసేన్ బే అక్క వాళ్ళది పెళ్లి రోజు. కానీ మేము పెళ్లి రోజు జరుపుకునే దంపతుల్లా ఉన్నాం కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి మీకు చెప్తున్నారనమాట. ఓన్ వాయిసే పెడదాం అనుకున్నాను, కానీ చాలా గోలగా ఉంది పిల్లలది, అందుకే ఓన్ వాయిస్ పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గోల పడతానే ఉంది, అందుకే వాయిస్ ఓవర్ అనేది తీస్తున్నాను. కొంచెం త్రోట్ నొప్పి వల్ల కొంచెం ఆగి గ్యాపులు తీసుకొని ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఏమో ఎంతైనా మేము క్యూట్ కపుల్స్ లేండి, మాదే పెళ్లి రోజులాగా ఉంది, వాళ్ళది లాగా లేదని చెప్పేసి అన్నాడు. తర్వాత భలే హ్యాండ్సమ్గా ఉంటాను కదండి అని అంటే, నీకేంది నువ్వు భలే హ్యాండ్సమ్గా ఉంటావు అని చెప్పేసి నేను కూడా మా ఆయనకైతే దిష్టి తీసాను అనమాట. అలా సరదాగా కాసేపు అయితే మాట్లాడి టీ తాగేసి ఇంకా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. అలా వచ్చి రాగానే ఇంకా మా పండుబాబుకి అయితే రాఖీ కడుతున్నాం అనమాట. ప్రిన్స్ అమ్మకి ఇంకా అలవాటు అయిపోయింది, కట్టడం వచ్చేసింది. ఏది ఫస్ట్ పెట్టాలి సెకండ్ పెట్టాలి అనేది కొంచెం అర్థమైపోయింది అనమాట. ఇంకా గంధం మీద పెట్టేసింది వాళ్ళ అన్నయ్యకి, నేను కూడా పెట్టాను, అక్క కూడా నాకు పెట్టేసింది. ఎప్పుడెప్పుడు కడదామా అని చెప్పేసి రెడీగా ఉండి ఇంకా ప్రిన్స్ అమ్మ కట్టింది. ప్రిన్స్ అమ్మ కట్టడం అయిపోగానే ఇంకా లక్కీ గారితో కూడా రాఖీ కట్టించేసాను. లక్కీ లాస్ట్ ఇయర్ చిన్న పాప చేతులు అలా పెట్టించేసి నేనే కట్టేశాను అనమాట. ఇప్పుడు కూడా అంతే, తను స్టార్టింగ్లో అలా పట్టేసుకుంది, తర్వాత నేనే కట్టేశాను.
సో వీళ్ళు కూడా ఎప్పటికీ ఇది ఇలా కంటిన్యూ అయిపోయి వీళ్ళు కూడా ఎప్పటికీ రాఖీలు కట్టాలి అన్న ఉద్దేశం అయితే ఒకటి ఉందన్నమాట నాకు. అలా ఆ ఇంటెన్షన్‌తోనే 10 సంవత్సరాలుగా మేనమామలు అదే నాగి వాళ్ళ మేనమామ కొడుకులకి కట్టుకుంటూ వస్తున్నాను కదా! అది ఈ ఇయర్ మిస్ అవ్వద్దని చెప్పేసి మా తమ్ముడు మున్నీర్‌గాడు హాస్పిటల్‌లో ఉన్న హాస్పిటల్ దాకా వెళ్ళి పనిమాల కట్టేసొచ్చాను. చాలామంది కూడా మీ మరదలు డెలివరీ అయిందా అని అడుగుతున్నారు కదా! సో ఆ విషయం ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్‌లో అయితే క్లియర్‌గా చూపిస్తాను. చెప్తాను కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా. ఈసారి పండగ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిందంట. అవునా? మీ సైడ్ కూడా అలాగే జరుపుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక్కొక్క పండుగ ఒకరోజు ముందు జరుగుతుంది, ఒకరోజు తర్వాత జరిగిద్ది. మా సైడ్ అయితే మా దగ్గర మధ్యాహ్నం నుంచి వెళ్ళి రాఖీ పౌర్ణమి స్టార్ట్ అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి కట్టడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళంతా వర్క్స్కి వెళ్ళి సాయంత్రం వస్తారు కదా, అందుకే మేము వెళ్ళి సాయంత్రం అయితే కట్టేసి వచ్చామన్నమాట. ఇంకా కొంచెం బాధేసిన విషయం ఏంటంటే మా బాపు పొద్దున్నే ఫోన్ చేసి మా పిల్లల్ని అడిగారు, ఏమ్మా నాకు రాఖీ కట్టడానికి వస్తున్నారా అని చెప్పేసి. నాకు చాలా బాధేసింది. కానీ ఏం చేస్తాం, చాలా లాంగ్లో ఉన్నాం, వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. వెళ్తే ఒక్క రోజుతో ఉండి వచ్చేది కాదు. పిల్లలిద్దరు సిక్ అయిపోయి ఉన్నారు. ప్రిన్సమ్మకి ఆల్రెడీ కాఫ్, కోల్డ్, జ్వరం కూడా. సో వెళ్ళాము అని అంటే ఇంకా లాంగ్ జర్నీస్ చేసినందుకు మళ్ళీ ఇంకొక 2 రోజులు జ్వరం వస్తుంది, ప్లస్ మళ్ళీ స్కూల్కి వెళ్ళకుండా అయిపోయింది. అందుకే ఇంక వెళ్ళలేకపోయాము. అంతకు మించి ఏం లేదు, లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకోటి ఇప్పుడు పండగ కాబట్టి బస్సెస్ అన్నీ ఫుల్ రష్గా ఉంటాయి, వెళ్ళలేని సిచ్యువేషన్ అని చెప్పేసి అలా ఆగిపోయాము. ఇంకా ఇంకొక పర్సన్కి అయితే నేను రాఖీ కట్టాను, అన్నయ్యకి. సో కానీ వాళ్ళు కనిపించరనమాట. వాళ్ళు ఇలా నాకు జాకెట్ ముక్క, తాంబూలం ఇచ్చి ఇలా శారీ అయితే పెట్టారనమాట. సో ఇంకా అది నేను చూస్తున్నాను, గంధం అది పెట్టేశాను, మొత్తం ఒలికిపోయిద్దేమో అని చెప్పేసి తీసి సపరేట్గా అయితే పెట్టేసి వచ్చాను. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. మా మరదలకి బ్రెడ్ అయితే అది తీసుకొని వెళ్తున్నాను. సో డెలివరీ అయిందా అంటే డెలివరీ అయిపోయింది, మా మరదలు డెలివరీ అయింది. నార్మలా, సి సెక్షనా, అబ్బాయా అమ్మాయా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాను. హాస్పిటల్లో నేనే అనుకుంటా, ఎవ్వరు కూడా లేరు. నైట్ 10 ఏమో అవుతుంది టైము. పనిమాల వెళ్ళి రాఖీ అయితే కట్టాను. అప్పటి వరకు మా తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ చేతికి రాఖీలే లేవన్నమాట. నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళి కట్టేంత వరకు వాళ్ళకి లేవే అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది అనమాట. నిజంగా మనమే ఫస్ట్ కడితే హ్యాపీ కొంచెం ఉంటుంది కదా, అలా అనమాట. ఇంకా వెళ్ళాను, ఇద్దరికైతే రాఖీ కట్టేశాను. హాస్పిటల్లో గుడి ఉంది, ఆ గుడి దగ్గర అయితే కూర్చోబెట్టేసి రాఖీ కట్టేశాను అనమాట. ముందు మా తమ్ముడికి అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి, మా మరదలకి మా తమ్ముడికి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే వాళ్ళు ఇంకా బాగుంటారు కదా, అందుకనే. ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఫైనల్గా మా అన్నదమ్ములిద్దరికి కూడా రాఖీ కట్టేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటి రక్షాబంధన్ అయితే ఇది. తోడబుట్టిన వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ అయితే లేకుండా అయిపోయింది. ఈ 10 సంవత్సరాలుగా వీళ్ళకి కట్టుకుంటూ వస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.